పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం. నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ఆత్మఫలం. ప్రియులరా, జీవజల నదులు పరిశుద్ధాత్ముని విశ్వాసి జీవితంలో పరిశుద్ధాత్ముడు కలిగించే ఫలితాలను సూచిస్తున్నాయి. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము అని గలతీ పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనాలు చెబుతున్నాయి. ప్రియులారా, ఈ లక్షణాలు బుగ్గ బావి నుండి వచ్చే నీళ్ల వలె మన నుండి ప్రవహించాలి. పంపు కొట్టనక్కరలేదు. మన ఆలోచన వాక్యానుసారముగా మారుతుండగా అవి ప్రవహిస్తాయి. దేవుని బిడ్డలారా, యోహాను 15వ అధ్యాయంలో ఫల ఉత్పత్తి గురించి యేసు ప్రభువారు చెబుతూ, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని ప్రకటించారు. ప్రియులారా, ఈ ఫలం మన ప్రయాసల వలన కలిగింది కాదు, కానీ పరిశుద్ధాత్ముని ఉత్పత్తి. అయితే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. ఈ ఆత్మఫలం తిరిగి జన్మించిన మన ఆత్మ కలిగించే ఫలముగా కూడా ఉంటుంది. ప్రియులారా, మన భావోద్రేకాల్లో ఎలా అనుభూతి చెందినా మన ఆత్మలో ఎల్లప్పుడూ ఈ లక్షణాలు ఉంటాయి. నిరాశలో సంతోషాన్ని వ్యక్తపరచడం వేషధారణ అని అనేక మంది క్రైస్తవులు భావించేలా ఈ సత్యం గురించిన అవగాహన రాహిత్యం చేసింది. అయితే నిరాశ చెందేది మన ప్రాణ విభాగమే. మన ఆత్మలు ఎల్లప్పుడూ ఆత్మఫలాన్ని ఫలిస్తున్నాయి. ప్రియులరా, ఆత్మీయ భావోద్రేకాలను పాలించేలా ప్రాణ భావోద్రేకాలను అనుమతించి ఆత్మానుసారముగా నడుచుకోవాలని ప్రయత్నించే వ్యక్తి వేషధారియే. దీన్ని గ్రహించిన వారు నిరాశపరిచేలా ప్రాణాన్ని అనుమతించాలో లేక తిరిగి జన్మించిన ఆత్మ ద్వారా పరిశుద్ధాత్ముడు సంతోషాన్ని, సమాధానాన్ని విడుదల చేసేలా అనుమతించాలో ఎన్నుకునే అవకాశం ఉంది. దేవుని బిడ్డలారా, నీ ఫలం నీ వలన ఫలించదు. అది నీలోని పరిశుద్ధాత్ముని వలన ఫలిస్తుంది. నీ స్వంత భావోద్రేకాలకు కాకుండా ఆయనకు లోబడి ఆయన భావోద్రేకాలను చూపడమే నీ భాగం. ఈరోజు ఇది చేయండి. ఆయనతో ఏకమై జీవిస్తూ మరింత ఫలాన్ని కలుగు చేస్తావు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి బహుగా ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి. దేవా, అనేక మంది బిడ్డలు తండ్రి అనారోగ్యాలతో ఉన్నారు. వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్నవారు ఉన్నారు, సమాధానాన్ని ఇవ్వండి. రక్షణ లేక నశించిపోతున్న వారు ఉన్నారు,
వారికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. తండ్రి, నీ కొందనాలు. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదాలు వారికి దయచేయండి. నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. నూతన ఆశీర్వాదములు వారికి దయచేయమని తండ్రి, నీ పరిచర్యలో బలమైన సాధనాలుగా వాడుకుంటూ దినదినము నూతనముగా వారిని బలపరచండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి. నీ యొక్క దీవెనలతో సంఘాన్ని నాయన నింపండి. ప్రభువా, నీ కొందనాలు. అనుదినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని, ప్రభువా మీరే తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక.